యోగా చేయడం జీవన విధానంలో నిత్యకృత్యం చేసుకుని అందరూ ఆరోగ్యంగా జీవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు టీడీపీ సీనియర్ నాయకులు కొత్తపల్లి రమేష్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అధికారులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఈదూరు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో 1000 మందితో సామూహికంగా యోగాసనాలు వేశారు. స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసులు, తహసీల్దార్ స్వప్న, ఎంపీడీఓ నాగమణి, సీఐ రవినాయక్, ఎస్ఐలు విశ్వనాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, ఎంఈఓ మధుసూదన, బీజేపీ మండల అధ్యక్షుడు వేళ్లపాలెం సంపతరెడ్డి, కాకుటూరు రవీంద్రారెడ్డిలు విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. బ్రహ్మదేవం జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన యోగా దినోత్సవం కార్యక్రమంలో స్థానిక విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి టీడీపీ నాయకులు కొత్తపల్లి రమేష్ కుమార్ శర్మ, సాగునీటి సంఘం అధ్యక్షులు ఆలూరు విష్ణువర్ధన్ రావు తదితరులు యోగాసనాలు వేసి యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు. అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవ సందర్భంగా బ్రహ్మదేవం గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క యోగా కార్యక్రమానికి వచ్చేసినటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అందరికి కూడా పత్రికా విలేకరులకు అందరికి నా యొక్క నమస్కారం. యోగా మనకి మన జీవన శైలిలో అదొక భాగంగా ఉండాల్సిన అవసరం ఉంది. మన నిత్యకృత్యంలో ఎన్నో కార్యక్రమాలకి దృష్టి పెడుతున్నాం. ఉదయం లేచి కాలకృత్యాలు తీసుకోవడం కానీ, భోజనం చేయడం కానీ, నిద్ర అన్నీ చేస్తున్నాం. కానీ యోగా అనే దాంట్లో చాలామంది కృతకృత్యులు కావడం లే. ఈ యోగా వల్ల అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. యోగాలోనే మనకి నడక కూడా, వాకింగ్ చేయడం వస్తుంది. ఇవల్ల ఏమవుతుందంటే ప్రతిరోజు ఉదయం లేయంగానే ఒక అరగంట తప్పకుండా రోజు మినిమంగా మనం వాకింగ్ చేస్తే, నడిచినందువల్ల మనకి శరీరంలో అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ఆసనాలు కూడా పద్మాసనం కానీ, సూర్య నమస్కారం కానీ, ప్రాణాయామం కానీ ఇవన్నీ చేసినందువల్ల కూడా శరీరంలో ఉండేటువంటి ఆర్గాన్స్కి చాలా ఉపయోగం ఉంటుంది. నా యొక్క అనుభవపూర్వకంగా నేను 2011 నుంచి యోగా కానీ, వ్యాయామం, వాకింగ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నాను. దీంట్లో నేను గమనించింది ముఖ్యంగా మనకి రక్తంలో ఈ యొక్క రక్త ప్రసరణలో హెచ్చు తగ్గులు తగ్గి నార్మల్గా, అంటే బీపీ రేజ్ కాకుండా ఒక నార్మల్ స్థితిలో ఉండడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. అదేవిధంగా మధుమేహ వ్యాధస్తులు, షుగర్ వ్యాధిగ్రస్తులకి కూడా చాలా ఉపయోగకరంగా, అప్ అండ్ డౌన్స్ లేకుండా ఒక కంట్రోల్లో నార్మల్ స్థితిలో ఉంటుంది ఖచ్చితంగా. ఇది నా అనుభవపూర్వకంగా కూడా చెప్తున్నాను. అదేవిధంగా నేను ఇంకా కూడా గమనించింది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా దీనివల్ల తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా ఒంటి శరీరంలో కండరాలు నొప్పులు కానీ ఇవన్నీ లేకుండా ఉండేది అవకాశం. ఎందుకనంటే మనం యోగా చేసేటప్పుడు మన శరీరంలో కదలికలు ఉంటాయి. ఈ కదలికల వల్ల ఏమవుతుందంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఎప్పుడైతే మన శరీరానికి ముఖ్యంగా రక్త ప్రసరణ అనేది అవసరం. ఈ రక్త ప్రసరణ బాగున్నప్పుడు ఏంటంటే అన్ని అవయవాలు బాగా పనిచేస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రాణాయామం చేస్తాం. ఈ ప్రాణాయామం చేసినందువల్ల ఏంటంటే అలోమ విలోమ ప్రాణాయామాలు చేస్తూ అందువల్ల మనకు మంచి గాలిని లోపల పీల్చుకుంటాం. మళ్ళా శరీరంలో ఉండే చెడు గాలిని అంతా వదిలినందువల్ల ఈ యొక్క లంగ్స్ మనకి బాగా, ఊపిరితిత్తులు బాగా యాక్షన్గా పనిచేయడానికి ఉంటుంది. అదేవిధంగా ఆసనాల్లో మనం సూర్య నమస్కారాలు చేసినందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా అనేది ప్రజలలో ముఖ్యంగా భాగస్వామ్యం అయిపోయింది. యోగా చేసుకున్నందువల్ల వ్యాధిగ్రస్తులు కాకుండా కూడా ఉండేదానికి అవకాశం ఉంది. అందుకనే మన నరేంద్ర మోడీ గారు ఈరోజు చూడండి, ఆయన ఆ స్థాయిలో బ్రహ్మాండంగా పనిచేయగలుగుతున్నారంటే ఆయన నిరంతరం యోగా చేస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా యోగా చేస్తున్నారు. ఆయన కూడా ఆ యోగా చేస్తున్న ఆయనకు కూడా ఆరోగ్యం బాగా సహకరించి
ప్రజల కార్యక్రమాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు పాల్గొనేదానికి అవకాశం. మన ఎమ్మెల్యే గారు కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఆయన నిరంతరం గత కొద్ది కాలంగా ఆయన యోగా చేస్తున్నారు. నడక చేయడం కానీ కొన్ని ఆసనాలు కూడా చంద్రమోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. అందువల్లనే ఆయన నిర్విరామంగా పనిచేయగలుగుతున్నారు. ఈరోజు నెల్లూరులో ఉన్న వెంటనే ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర అధికారులు అందరూ కూడా విశాఖపట్నంలో సుదీర్ఘంగా 15-16 కిలోమీటర్లతో కొన్ని లక్షల మందితో యోగా చేస్తున్నారు. యోగాలో ప్రధాని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉన్నారంటే యోగా వల్ల ఉన్నారు. యోగా ఆరోగ్యానికి పూర్తిగా సహకారం చేస్తుంది. యోగా అంటే శరీరాన్ని మనస్సుని లగ్నం చేసేటువంటిది యోగా. మనం చిన్నప్పటి నుంచి బిజీ అనకుండా ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసినా చేయకపోయినా ఒక 5 నిమిషాలు ఈ ఎక్సర్సైజ్, ఈ బాడీ సూర్య నమస్కారాలు ఇవి చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇది ఏర్పాటు చేస్తే పిల్లలకు కూడా ఇక్కడి నుంచి చిన్నతనం నుంచి వచ్చి ఆరోగ్యం బాగుండి సక్రమంగా భావి భారత పౌరులుగా తయారవుతారని చెప్పి ఈ గవర్నమెంట్ తయారు చేస్తున్నది. ఈ యోగాను అందరూ అభ్యసించి మంచి ఆరోగ్యవంతులుగా సఫలీకృతమై ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని అనారోగ్యం కాకుండా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. సిఎంఆర్ అండ్ చందన బ్రదర్స్ లో వెండి వెలుగులు 2500 రూపాయల పైన వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం. వెడ్డింగ్ సెలబ్రేషన్ సేల్. మా కంచి మాస్టర్ వీవర్స్ వారి కళా నైపుణ్యంతో అందరినీ అసూయపడేట్టుగా నేయించిన కంచిపట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి. వేలాది రకాల కంచిపట్టు, ధర్మవరం, దేవరాగ పట్టు, ఇక్కత్ పట్టు, కామాఖ్య పట్టు, సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచిపట్టు చీరలు కంచి ధరలకే. ప్యూర్ జార్జెట్ చీరలు, ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ వర్క్ సారీస్, కాటన్ చీరలు, నేత చీరలు, పెట్టుబడి చీరలు మిల్లు ధరలకే. మెన్స్ వెడ్డింగ్ సూట్స్, షెర్వానీస్, కుర్తా పైజామా, బ్రాండెడ్ రెడీమేడ్స్, విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, వెస్ట్రన్ వేర్, చిట్టిపట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్, సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ఫ్రంట్ రోడ్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.